అందరికీ నమస్కారం. నా పేరు ఆనంద్. నేను గ్రామీణ అభివృద్ధి శాఖలో సీసీగా పనిచేస్తున్నాను. ఏందంటే ఈరోజు ఈ వీడియో చేస్తానికి ఏందంటే మన చాలామంది యువత కోసము నేను ఈ వీడియోను చేయడం జరుగుతుంది. ఇది మా గార్డెన్ అండి. ఈ గార్డెన్ దాదాపుగా 5 గుంటల భూమి ఉంటుంది. ఈ 5 గుంటల భూమిలో ఏంటంటే రకరకాల మొక్కలు నాటడం జరిగింది. అయితే ముఖ్యంగా ఏంటంటే మాకు ఇన్కమ్ రావాలనే ఉద్దేశం కొద్దీ ఒక 40 మొక్కలు. ఏం మొక్కలు అంటే మునగ మొక్కలు. ఎంత స్థలంలో అంటే 4 గుంటల స్థలంలో మాత్రమే నాటిన. మిగతా స్థలాన్ని మా వెజిటేబుల్కు, ఆర్గానిక్ ఫార్మింగ్కు ఉపయోగించుకోవడం జరుగుతుంది. మా 4 గుంటల్లో నాటిన మొక్కలు, 4 గుంటల భూమిని మీకు పూర్తి స్థాయిలో చూపిస్తాను. చూడండి, 4 గుంటల భూమిలో మొక్కలు. ఇవన్నీ మునగ మొక్కలండి. చాలా రకాల మొక్కలు కూడా మేము ఇందులో పెంచుతాము. అల్లం కానీ, పసుపు కానీ, దీని కింద అంతర్గత మొక్కలు. చూడండి, మిర్చి, తోటకూర. చూడు మొక్కలు అయితే ఎన్ని ఉన్నాయో, 40 మొక్కలు. చాలా ఆదాయం ఏ విధంగా వస్తుంది అనేది కూడా మీకు వివరిస్తాను. చాలా ఇలా ఈ మన వెజిటేబుల్ తో పాటు ఇవి మునగకు చాలా ఆదాయం ఉంటది. స్థలాన్ని ఎక్కడ కూడా వేస్ట్ చేయను నేను. మీరు ఇది ఎప్పుడు నాటాలి, ఈ మొక్కలు, మునగ మొక్కలు ఏ సీజన్లో క్రాప్ వస్తుంది అనేది మీకు పూర్తి స్థాయిలో డీటెయిల్స్ గా మీకు చెప్పగలుగుతా. ఈ మొక్కలు అయితే మనకు ఏప్రిల్లో మాత్రం నాటాలి. ఏప్రిల్లో నాటినట్టయితే మనకి జూన్ వరకు దాదాపుగా ఇంత ఎత్తుకు రావడం జరుగుతుంది. ఎందుకు ఏప్రిల్లో నాటాలంటే మనం జూన్ జూలైలో నాటినట్టయితే ఏమవుతుందంటే ఈ మొక్క వర్షం పడుతుంది. ఆ వర్షాన్ని బట్టి చాలా డెలికేట్ గా ఉంటది మొక్క. ఈ డెలికేట్ ఉండడం వల్ల ప్రభావం వల్ల మొక్క ఏమవుతుంది అంటే కుళ్ళిపోయి మనకు మొక్క అనేది చనిపోవడం జరుగుతుంది. దీన్ని ఏప్రిల్ మాసంలో నాటాలి. అదే దీనికి ఎప్పుడు స్టార్ట్ అవుతుందంటే మొక్క నాటినాక ఒక సంవత్సరంలో మనకి ఆదాయము స్టార్ట్ అవుతుంది. ఈ మొక్క మనకి ఏప్రిల్ నాటినాం అనుకో, మనకు ఈ జనవరి, ఫిబ్రవరిలో మొక్క ఎదుగుతుంది. అప్పుడే ఇక మనకు పూత రావడం జరుగుతుంది. అప్పటి నుండే మనకు అంటే ఒక మొదటి సంవత్సరంలో కొంచెం తక్కువ వచ్చిన ఆదాయము రెండో సంవత్సరంలో విపరీతంగా రావడం జరుగుతుంది. మీకు ఈ సీడు ఎలా ఏంటి అనేది మీకు ఈ వివరాలు అనేటివి మీకు తెలియపరుస్తాను. ఈ సీడ్ ఏంటంటే PKM1. ఈ PKM1 యొక్క రకం ఇది చాలా రుచికరంగా ఉంటది. చాలా పొడవు వస్తుంది, గజం పొడవు వస్తుంది మనకి. ఇది ఇక చూడురి ఎన్ని కాయలు కాసిందో. ఇన్ని కాయలుగా వచ్చింది. ఒక చిన్న చెట్టుకు ఇన్ని కాయలుగా వచ్చింది. ఒక్క చెట్టు దాదాపుగా మీకు 1000 నుండి 1500 ఆదాయాన్ని ఇస్తుంది. చూడండి ఎన్ని కాయలు, ఇంతే ఉన్నది. ముఖ్యంగా ఏంటంటే మళ్ళీ ఒకసారి మీకు తెలియపరుస్తున్నా, PKM1. ఈ PKM1 రకాన్ని మాత్రమే మీరు నాటండి. నాటడం వల్ల ఇది చాలా బాగా వస్తుంది. క్రాపు చాలా టేస్ట్గా ఉంటుంది. ఇట్లా చేదు కానీ అట్లాంటిగా మనకు డిఫరెంట్ టేస్ట్ అవుతుండదు. చాలా ఒక్కసారి వీళ్ళు ఎవరైనా కస్టమర్ తిన్నారైతే దీన్ని వదిలిపెట్టరు. చాలా క్రాప్కు రావాలన్నా, పూత రావాలన్నా ఊరికే రావు కదా. మనం ఆహారం తింటేనేగా మనకు విటమిన్స్ లభించి హెల్తీగా ఉంటాం. మొక్కలు కూడా అంతే, అన్నిటికీ వాటికి ఎరువులు వేస్తే చాలా బలంగా ఉండి మనకు క్రాప్ అనేది రావడం జరుగుతుంది. ఏం ఎరువులు వేస్తాం అనేది మీకు ఆ ఎరువులు కూడా చూపిస్తాను, రండి. ఇది ఏంటంటే మనకు నేను రైతుల నుండి, మా దగ్గరలో ఉన్న రైతుల నుండి ఈ విధంగా గొర్రె ఎరువు, ఈ గొర్రె ఎరువును నేను సేకరిస్తాను. అలాగే పశువుల పేడను కూడా సేకరిస్తాను. ఈ ఎరువుతోని నేను ఉదాహరణకు ఈ విధంగా తట్టలో మనకి ఎరువుని తీసుకోవడం జరుగుతుంది. తీసుకొని 15 డేస్కి ఒకసారి బాగా వేయద్దు మొక్కకి. ఇట్లా మొక్కలకి వేసి తవ్వటం పెట్టాలి. తవ్వటం పెట్టి వాటర్ పట్టినట్టయితే మనకి బాగా వస్తుంది. ఎరువులు వేసుకోవాలి.
ఈ గొర్రెరు ఎక్కువ వేయద్దు, పశువుల పేడ అయితే కొంచెం ఎక్కువ వేసుకున్నా పర్లేదు, కానీ గొర్రెరు కదా చాలా హీట్ గా వస్తుంది, చెట్టు మళ్ళీ డ్యామేజ్ అవుతుంది. ఈ ఎరువు వేసినాక మనకి ఏం చేయాలంటే ఈ విధంగా చెట్టుకు తవ్వటం పెట్టాలి. ఇట్లా తవ్వటం పెడితే ఏమవుతుందంటే పోషకాలు తయారవుతాయి అందులో. దాంట్లో తవ్వటం పెట్టేసి ఒక 1 డే ఆగాలి కంపల్సరీ, ఎండినట్టు అవుతుంది. అప్పుడు మనకు ఒక 1 డే తర్వాత ఈ విధంగా మనకి మొక్కలకు వాటర్ పట్టాలి. ఈ వాటర్ పట్టడం వల్ల మనం ఏదైతే ఎరువు అయితే వేసినామో, మనం తవ్వటం పెట్టినామో అది మొత్తం మిక్స్ అవుతుంది, కొంచెం ఆరినట్టు అవుతుంది. అప్పుడు వాటర్ పడితే దాని రసము మొక్క తీసుకోవడం జరుగుతుంది. ఈ మొక్క ఎంత ఎదుగుతుంది, ఎంత దూరంలో మనం నాటుకోవాలి అనే వివరాలు కూడా మీకు తెలియపరుస్తాను. ఎందుకంటే నేను చెప్పే విషయాలు ప్రతి ఒక్కరూ పాటించినట్టే తప్పకుండా మీకు ఆదాయం వస్తుంది. ఈ ఆదాయం కూడా మీకు వివరిస్తా, ఎంత ఆదాయం వస్తుంది అనే తర్వాత స్టెప్ లో మీకు నెక్స్ట్ వీడియోలో మీకు వివరిస్తాను. ఈ మొక్క దాదాపుగా 10 గజాల ఎత్తు దాకా ఉండడం జరుగుతుంది. 10 గజాల ఎత్తులో ఉంటది. అలాగే 4 గజాల వెడల్పుతోని మనకు విశాలంగా ఉంటేనే ఎక్కువ క్రాప్ కాయలు రావడం జరుగుతుంది. అయితే ముఖ్యంగా మీరు ఈ మొక్కకు ఎంత దూరంలో మొక్క నాటాలని మీకు వివరిస్తా. మొక్కకు మనకు ఏంటంటే 4 గజాల వెడల్పు ఉంటే చాలా క్రాప్ బాగా వస్తాయి. ఎందుకంటే గాలి తలగాలి దానికి, ಮತ್ತೆ చిత్తడిగా ఉంటే పూత కాయ చాలా తక్కువ వస్తుంది. గాలి వెలుతురు తగిలితే పూత కాయ చాలా బాగా వస్తుంది. మీకు కూడా చూపిస్తే ఎంత ఇది ఒకటి ఉన్నది ఇక్కడ మొక్క చూడురి, 1 2 3 4 ఇట్లా 4 గజాలకు ఒక మొక్క నాటినట్టయితే మీకు మంచి గాలి తలిగి పూతకొచ్చి కాయ బాగా వస్తుంది. ఎరువులు వేసుకున్నాం కదా, ఈ ఎరువులు వేసుకుంటే ఏ విధంగా కాయ వస్తుంది, ఎంత పెద్ద వస్తుంది అనేది కూడా మీకు చూపిస్తా. ఇది చూడండి, ఇట్లా కాయ వస్తుంది ఈ విధంగా, ఎంత బాగున్నది. ఇది ఈ విధంగా అయినాక మనము తెంపాలి. లేతగా ఉంటే వాళ్ళకు తిన్న కూడా బాగుండదు. ఈ విధంగా తెంపి కట్ చేస్తే వాళ్ళు తినడం వల్ల చాలా రుచికరంగా ఉంటది. అలాగే ఇది ఎంత పొడవు ఉన్నది చూడండి, దాదాపుగా నేను కొలుస్తా, 3 అంటే అబ్బా గజం ఉన్నదండి. ఒక్కొక్కటి ఇట్లా గజం వస్తుంది. అయితే ఇవి తెంపే విధానం ఏంటంటే మామూలుగా ఇక్కడ అంటే మండలు కాసినప్పుడు ఈ విధంగా మనం తెంపుకోవచ్చు. అదే అందరినీ ఎలా మళ్ళీ తెంపుకోవడం అనేది మీకు కూడా క్లియర్ గా మీకు చూపిస్తాను రండి. ఈ విధమైన మనకు కమ్మ కత్తి దాదాపుగా ఒక 5 గజాలు 6 గజాలతోని కమ్మ కత్తిని మనం తయారు చేసుకోవాలి. షార్ప్ గా ఉండాలి కమ్మ కత్తి, ఎప్పటికప్పుడు దాన్ని షార్ప్ చేసుకోవాలి. ఈ విధంగా కత్తితోని మనము ఎక్కడనైతే కాయలు ఉంటాయో వాటిని ఈ విధంగా చాలా సున్నితంగా కట్ చేసుకోవాలి. ఈ విధంగా చూడండి, ఇట్లా మేము నిన్న దాదాపుగా ఒక 50 కిలోల మునక్కాయను మార్కెట్కు తరలించడం జరిగింది. ఈ విధంగా కట్ చేసి ఇప్పటి వరకు మీకు ఈ మొక్కలు ఏ విధంగా పెట్టాలి, ఎంత దూరంలో పెట్టాలి, ఎట్లా కట్ చేయాలి, ఏ ఎరువులు వేయాలి అనేది దాని వివరాలు తెలియపరిచిన. అదే ఆదాయం ఎలా వస్తుంది, ఎలా అమ్ముకోవాలనేది కూడా మీకు తెలియపరుస్తాను. వీటిని మనకు ఆదాయము ఈ 40 మొక్కలలో సుమారుగా ఖచ్చితంగా 4 గుంటలలో మనము సరైన అమ్మకం జరిగినట్లయితే 80,000 ఆదాయం వస్తుంది. అయితే ఇవి మనకు జనవరిలో మాత్రం 200 కేజీ ఉంటుంది. అప్పుడు జనవరిలో ఇవి చాలా తక్కువగా వస్తాయి. ఈ జనవరిలో మనకు ఈ కరీంనగర్ తర్వాత పెద్ద పెద్ద మార్కెట్లకి అట్లా 3 గంటలకు 4 గంటలకు వెళ్ళి అక్కడ ఇచ్చేస్తే మనకు అప్పుడు చాలా రేట్ వస్తుంది. అలాగే మరి మార్కెటింగ్ ఇంకా అమ్మకం ఏ విధంగా అంటే మనకు విలేజెస్లలో కానీ సిటీస్లలో కానీ మార్కెట్ నడుతుంది. వీటిని కట్ చేసి మన కేజీల ప్రకారంగా 5 కేజీ 10 కేజీ అట్లా కట్టలు కట్టేసి మనము ఎవరైతే వాళ్ళు వెజిటేబుల్ వెండర్స్ ఉంటారో ఆ వెజిటేబుల్ వెండర్స్ వారికి మనము ఈ కట్టలు వాళ్ళకు ఇచ్చినట్టయితే వాళ్ళకి ఏంటంటే మనకు 50 రూపాయలకు మనకు ఇచ్చినా లేదా 70 రూపాయలకు ఇచ్చినా వాళ్ళు 100 రూపాయలకు అమ్ముకోవడం జరుగుతుంది. మనకు కిలోకు 50 రూపాయలు ఇవ్వడం జరుగుతుంది. మనకు కిలోకు 50 ఇచ్చినా 40 ఇచ్చినా ఖచ్చితంగా మనకి లాభం ఉంటుంది. దీనికి పెట్టుబడి దాదాపుగా సుమారుగా ఒక 2-3 వేలు మాత్రమే వస్తుంది.
80,000 ఆదాయం మాత్రం వస్తది. దానికి దీనితో పాటు ఇంకా మీకు ఈ చెట్ల కింద ఏం పెట్టుకోవాలి? ఈ 80,000 ఓన్లీ మునగకాయలకొస్తాయి. ఈ చెట్ల కింద ఇంకా ఏం పెట్టాలనేది కూడా మీకు వివరంగా తెలియపరుస్తాను. 5 గుంటలలో ఇన్ని మొక్కలు నేను పెంచడం జరుగుతుంది. ఏంటి మునగ తోటతో పాటు అల్లము, పసుపు, ఉల్లిగడ్డ, ఎల్లిపాయె, మామిడి, ఫ్రూట్సు, రకరకాల వెజిటేబుల్స్ ఇన్ని రకాలుగా ఆర్గానిక్ ఫామ్‌గా నేను పండిస్తున్నాను. మీరు గూడంగా ఈ విధంగా ఈ వీడియోని చూసి మీరు ఇన్‌స్పైర్ అయ్యి తప్పకుండా మీరు పండిస్తురని నేను అనుకుంటున్నాను. ఈ దీనిలో దాదాపుగా నేను 80,000 నుండి రూ. 1,00,000 ఆదాయాన్ని నేను సంపాదిస్తున్నాను. నా నా ఇతర ఇది నాకు సైడ్ ఇన్‌కమ్ అవుతుంది. నాకు ఇంటి ఖర్చులకు వెళ్తున్నాయి. మీరు గూడా ఎక్కడైనా ఖాళీ స్థలం ఉన్నట్టయితే దాన్ని వేస్ట్ చేయకండి. వాటర్ ఉన్నట్టయితే తప్పకుండా మీరు అందులో ఇలాంటి మొక్కలు పెట్టి పర్యావరణాన్ని కాపాడండి. మొక్కలు పెంచండి. ప్రకృతిని కాపాడండి. మనం ప్రకృతితోనే మనం జీవిస్తున్నాము. ఈ ప్రపంచంలో మనము జీవిస్తున్నాం అంటే పర్యావరణం ఇంపార్టెంట్ అండి. కావున మీరు తప్పకుండా ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్రతి ఒక్కరూ నా ఛానల్‌ని మాత్రము సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. కానీ సబ్స్క్రైబ్ చేయడం మాత్రము మర్చిపోకండి. థాంక్ యూ.